జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. జనాలకు మంచి చేయాలి. 100% కరెక్టే. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట జనాల కోసమే మనము టైం స్పెండ్ చేయాలి. కరెక్టే. కానీ మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా పవన్ అన్న. హెల్త్ విషయం కూడా కేర్ తీసుకోవాలి కదా. మనం హెల్తీగా ఉంటే ఎంతమంది జనాలకైనా మంచి చేయొచ్చు. ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలి కదా, అవునా కదా. ఆ హెల్త్ విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు అప్పుడెప్పుడో మనం సినిమాల్లో చేసినప్పుడు ఏంటంటే ఆ స్టంట్స్ వాటి ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు కనిపిస్తోంది. ఆ భుజాల నొప్పులు అవి అంతా కనిపిస్తోంది. వాటికి కేర్ తీసుకోవాలి కదా. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా అర్జెంటుగా వచ్చేసి మీరు వర్క్స్ అన్నీ చేయండి అని చెప్పేసి? లేదు కదా. వాటికి ఎప్పుడైతే శస్త్రచికిత్స చేసుకున్నారో ఆ చికిత్స తరువాత ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1 వీక్ లోపలే మీరు వచ్చి పనుల మీద కూర్చుంటే కొన్ని పనులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. కానీ ఆ ప్రెషర్ మీకు ఎంత పడుతోంది ఎప్పుడైనా గమనించారా? మీరు ఎక్కడ ప్రశాంతంగా పనులు చేయగలుగుతున్నారు? ఎక్కడ ప్రశాంతంగా చేయగలుగుతున్నారు చెప్పండి? అన్ని పార్టీలకు వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ ఆ పెయిన్ మా వరకు వస్తుంది. నిజంగా ఆ పెయిన్ మేము భరిస్తున్నాము అన్నంత దారుణంగా ఉంది. కాబట్టి రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. మీరు రెస్ట్ తీసుకునేసి ప్రశాంతంగా మళ్ళా బయటకు వస్తే ఏంటంటే పనులు చక జరిగిపోతాయి. ఎంతసేపు మీరు కల్మషం లేని మనిషి, కల్మషం ఏమాత్రం 1% కూడా కల్మషం లేని మనిషి అనేది మా అందరికీ తెలుసు. మరి అలాంటి మనిషి రెస్ట్ తీసుకుంటే తప్పేముంది? ఒక 2 నెలలు మీరు ఒక పని చేయొచ్చన్న. ఇప్పుడు ప్రతిదీ మనం జనాల దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను ఆన్‌లైన్ ఎమ్మెల్యే అని చెప్పేసి నాకు నేనుగా ప్రకటించుకున్నాను. నేను చేయట్లేదా పనులు? నా పనులన్నీ చేసుకుంటూ, ఇంట్లో పనులు, అన్ని పనులు చేసుకుంటూ నేను అప్డేట్ ఇవ్వడం లేదా? టెలికాన్ఫరెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందరి నాయకులతో మీరు కాన్ఫరెన్స్‌లో కమ్యూనికేషన్ ఉండొచ్చు. మీరు బెడ్ మీద కూర్చొనేసి అందరితో మాట్లాడొచ్చు. మీరంటే మీ నుంచి పవర్ కావాల్సిందేంటి? మీ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం, జనాలకు మంచి చేయడం. మీరు బెడ్ మీద ఉన్నా కూడా మీరు మంచి చేయొచ్చన్న. మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని నాయకులను క్రియేట్ చేయండి. మీలాంటి అద్భుతమైన నాయకులు ఎంతోమంది ఉన్నారన్న. ఎంతోమంది ఉన్నారు. మనకు జనసేనకు సపోర్ట్ చేస్తూ జనాల కోసం పనిచేయడానికి ఎంతోమంది కల్మషం లేని నాయకులు యంగ్స్టర్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ రిక్రూట్ చేసే పని మీరు టెలికాన్ఫరెన్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ కింద ఆల్రెడీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పనులు చేస్తుంటే ఫైనల్ ట్రిమ్మింగ్ మీరు ఎలాగో చేయొచ్చు. అవి చేస్తూ నాయకులను క్రియేట్ చేయండి. నాయకులను క్రియేట్ చేసి తద్వారా జనాలకు మంచి చేయొచ్చు. అన్ని పనులు ఆంధ్రప్రదేశ్లో అన్ని పనులు మీరే చేయాలంటే అయ్యే పని కాదు. ఒక మనిషి చేయాలంటే అయ్యే పని కాదు. ఖచ్చితంగా మీలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళని రిక్రూట్ చేయండి. వాళ్ళతో పనులు చేయించండి. ఆటోమేటిక్ పనులు అవుతాయి. జనాలకు మంచి జరుగుతుంది. ప్రతి పని మీరు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ మీరు పనులు చేయాల్సి వస్తే రేపొద్దున ఏమవుతుందంటే అది ఎక్కువ తిరగబడితే ఏమవుతుంది? చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. మీరు 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సింది 6 నెలలు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? చాలా పనులు ఆగిపోతాయి. మీరు ఆగిపోతే జనసేనలో చాలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అందువల్లే చెప్పేది స్టార్టింగ్ స్టేజ్లోనే 1 or 2 మంత్స్ అయినా పర్లేదు. రెస్ట్ తీసుకుంటూ టెలికాన్ఫరెన్స్లు చేస్తూ అందరినీ గైడ్ చేస్తూ అందరినీ మొబలైజ్ చేస్తూ మీరు జనసేన నుంచి మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి. జనాల కోసమే పనిచేద్దాం. కల్మషం లేకుండా మీరు ఎంత కల్మషం లేకుండా పనిచేస్తున్నారో అలా పనులు చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. కానీ మీ హెల్త్ జాగ్రత్త అన్న. హెల్త్ జాగ్రత్తగా ఉండి మీరు పనులు రీసెట్ చేస్తే బాగుంటుందనేది ప్రతి జన సైనికుడి ఆవేదన. ఇది మా ఆవేదనగా గుర్తించండి. సో తప్పుగా ఎక్కడ అనుకోవద్దు. మీరు అలా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ రీసెట్ అయితే వేరే పవర్ కనెక్ట్ అవుతుంది. సో ఆ పవర్తో జనాలందరికీ సపోర్ట్ చేద్దాం. జనాల కోసమే పనిచేద్దాం. జనాల కోసమే మీలాగా సపోర్ట్ చేయడానికి, మీలాగా పనులు చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.